నిజాంపట్నం పంచాయతీ ఆఫీస్ నందు గాంధీ జయంతి సందర్భంగా ఆయన చేసిన సేవలు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ఆయన చేసిన వంటి సేవా కార్యక్రమాలు గుర్తు చేసుకుంటూ మన ఎంపీపీ మోపిదేవి విజయ నిర్మల హరినాథ్ బాబు మాట్లాడారు. మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క సందేశం అనుకూలంగా అదే పుట్టినరోజున మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు పుట్టినరోజు జరుపుకోవాలని ఆయన యొక్క ఆదేశాలు అనుకూలంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సందేశం అనుకూలంగా ఈ రోజున ఇలాంటి మీటింగ్లో స్వచ్ఛతా హీ సేవ ఒక సందేశాన్ని ఒక గ్రామంలో మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఒక మెసేజ్ వెళ్ళాలని ఇలాంటి మీటింగులు పెట్టడం అరుదైన విషయమని హరినాథ్ బాబు గారు మాట్లాడారు. జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య గారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతిపిత గాంధీజీ జయంతి సందర్భంగా మన దేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి జయంతి సందర్భంగా మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈనాటి ముఖ్య ఉద్దేశం అనేది ఏమిటంటే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురించి చెప్పడం జరుగుతుంది. స్వచ్ఛతా హీ భారత్ అనేది ప్రారంభించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా గత నెల సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు అనగా గాంధీ జయంతి సందర్భంగా 15 రోజుల పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరిగినవి. ఈ జాతిపిత యొక్క ఆలోచనలు ఎప్పుడైతే గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం ఏర్పడిందో అది పూర్తిగా స్వతంత్రం వచ్చిన రోజని ఆయన యొక్క ఆదేశం. దానికి అనుకూలంగానే ఒకవైపు ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టి 10 సంవత్సరాలు అయినప్పుడు ఇంకా ఇంప్లిమెంటేషన్ కావాల్సిన అవసరం ఇంకా ఉంది, చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అలాగనే ఆయన యొక్క పేరు పెట్టిన ఎన్ఆర్జెస్ గ్రామీణ ఉపాధి హామీ పథకం చాలా గొప్పైన పథకం, అది గొప్పైన ప్రోగ్రాం. అది చెప్పుకోవచ్చుతో గత ఈ ప్రభుత్వం ఏర్పడిన 100 సంవత్సరాల తర్వాత వచ్చిన 100 రోజుల సందర్భంగా రాగటగానే మంచి పరిపాలన అందిస్తూ అనుకోని విపత్తు వల్ల బుడమేరు పొంగి ఆ బుడమేరులో పూర్తిగా విజయవాడ సగం భాగం నిండిపోయి ఎప్పుడు ఊహించని విధంగా ప్రకాశం బ్యారేజీ యొక్క ఆయకట్టు 12 లక్షల క్యూసెక్లు ఇవ్వడం, అదే 11,50,30,000 వచ్చి ఆగింది కాబట్టి సేఫ్ జోన్ వచ్చాం. అదే 12 లక్షలకి వెళ్తే ప్రకాశం బ్యారేజీ ఇబ్బంది పడేది, సగం విజయవాడ మునిగిపోయింది. ఎప్పుడో పూర్వకాలంలో కనకతరప ముక్కుపోగు ఎప్పుడైతే వరద అంటూ ఉంటుందో ఆ ప్రమాదం వచ్చేసాం. దేశం మొత్తం మీద గతంలో కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అయితే ఇటీవల కాలంలో ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించిన దాఖలా ప్రతి చోట గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా మనకున్న సమస్యల్ని గతంలో మనం ఎలాంటి పనులు చేసాం ఆ పంచాయతీ దేశం మొత్తం మీద గతంలో కూడా గ్రామ సభలు నిర్వహించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. అయితే ఇటీవల కాలంలో ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించిన దాఖలా ప్రతి చోట గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల ద్వారా మనకున్న సమస్యల్ని గతంలో మనం ఎలాంటి పనులు చేసాం ఆ పంచాయతీ మహాత్మా గాంధీ గారు 1962 పూర్వమందులో నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన తర్వాత దక్షిణాఫ్రికాలో ఉన్న భారతీయ సంతతి పడుతున్న సాధక బాధలు చూసి అక్కడ ఉన్న దాదాపు 20 సంవత్సరాలు భారతీయుల కోసం, ఆ తర్వాత భారతదేశంతో స్వతంత్ర సంగ్రామ విషయంలో పూర్తిగా దృష్టి మళ్లించి మహాత్మా జాతిపిత గాంధీ జయంతి మరియు మన దేశ మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారికి జయంతి సందర్భంగా మీ అందరూ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈనాటి ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనందరికీ తెలిసిందే. స్వచ్ఛతా హీ
సేవా కార్యక్రమం గురించి చెప్పడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ అనేది ప్రారంభించి 10 సంవత్సరాలు అయిన సందర్భంగా మన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఈ 15 రోజుల పాటు ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల ద్వారా మన యొక్క పరిసర ప్రాంతాల్లోనూ మరియు ఈ పరిసర ప్రాంతాల్లో రాజకీయ నాయకులు ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి మన యొక్క పరిసర ప్రాంతాలు ఎలా శుభ్రం చేసుకోవాలనే దాని మీద కార్యక్రమాలు జరుగుతున్నాయి. లాస్ట్ రోజుగా మరి ఈ గాంధీ జయంతి రోజున ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ గారి గురించి మన మిత్రుడు ఎంపీటీసీ గారు చాలా వివరంగా చెప్పాడు. చాలా సంతోషం. అలాగే మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఎప్పటికీ 3 ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అది స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు కానీ, ఇది మంచి ప్రభుత్వం కానీ, మరి మరొకటి ఈ గ్రామ సభలో మరొకటి జాతీయ ఉపాధి హామీ పథకాలు. ఏపీ వాళ్ళతో ఈ ప్రాంతం ఈరోజు మన యొక్క గ్రామాల్లో మహాత్మా జాతీయ గాంధీ ఉపాధి హామీ పథకాలను చాలా సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇవాళ మనకు వచ్చే నిధుల్లో అతి ముఖ్యమైనది ఎంజీఎన్ఆర్జీఎస్ గ్రాంట్స్ అన్నమాట. అది కూడా మన జాతిపిత మహాత్మా గారి గాంధీ గారి పేరు మీదగానే జరుగుతున్నాయి. మనం ఎంతైతే పనులు చేయించుకుంటామే మనకంత గ్రాంట్లు వచ్చే అవకాశం ఉందన్నమాట. మనం అందరం కూడాను పూర్తి స్థాయిలో ఈ ఎన్ఆర్జీఎస్ గ్రాంట్లను ఉపయోగించుకుని మన యొక్క పరిసర ప్రాంతాల్లో మన యొక్క గ్రామాభివృద్ధిని కాపాడుతున్న బాధ్యత మనందరం మీద అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరియు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎలక్షన్స్ కు ముందు మన ఎన్డీఏ కూటమి ఎలక్షన్ లో మనకు ఏమేమి హామీలు ఇచ్చారు, ఇప్పటి వరకు ఏమేమి జరిగినాయి, మరలా ఏమేమి జరిగిపోతున్నాయి అనే దాని మీద కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రైతుల మొహాల్లో ఉత్సాహాన్ని నింపడం జరిగింది. అలాగే నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 16,434 ఉపాధ్యాయుల పోస్టులను మెగా డిఎస్సీ ఏర్పాటు చేసి ఉద్యోగస్తులను తీసుకోవడం జరిగింది. అలాగే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడాను 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అనేది జరగలేదు. 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ ని ఒక్కసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000 ఏప్రిల్ మే జూన్ కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 7,000 ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. గతంలో మనం చూసాము, ఇప్పుడు చూస్తున్నాం. మనకు విజయున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడిని కాపాడవలసిన బాధ్యత మనందరినీ దాదాపు ఉందన్నమాట. గత ప్రభుత్వంలో చూసాం. మరి మన రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళుగా చూస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని పరిగెత్తించడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే మన రాష్ట్రానికి రాజధాని లేదన్న ఆశతో ఆయన ప్రమాణం చేయకముందే రాజధానిలో